నా పేరు తోట శివరామప్రసాద్ అండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనే ప్రతిపాదన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము లండన్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, 3 రాజధానులు కాదు, ఒకే రాజధాని అమరావతిలోనే ఉండాలి. మీరు శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు ఈ 2000 ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు. తర్వాత ఇంకో ముఖ్యమంత్రి వస్తారు. ఆ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ రాజధానిని ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళిపోతారా? అది సమంజసం కాదు. మేము దీని అంతటిని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గుంటూరు ప్రాంతం, కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం, అమరావతి ప్రాంతం 13 జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కేంద్రంగా ఉన్నది. ఇది అందరికీ ఆమోదయోగ్యమైనది. మీరు ఎలక్షన్లోకి వచ్చినప్పుడు మీరు ప్రజలకు ఏమని వాగ్దానం చేశారు? మీరు అమరావతిని ఇక్కడే ఉంచుతారని చెప్పేసి మీరు వాగ్దానం చేశారు. కానీ మీరు ఎలక్షన్లో గెలిచిన తర్వాత రాజధాని మారుస్తామనేటువంటి మూర్ఖపు ఆలోచన మీరు మానుకోవాలి. అదేవిధంగా మీరు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు, సిఆర్డీ రద్దు బిల్లు ప్రవేశపెట్టారు. అది అప్పుడు పెద్దల సభకి వెళ్ళినప్పుడు శాసన మండలిలో వ్యతిరేకించడం జరిగినది. మీరు ఆ మండలిలో కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. ముఖ్యమంత్రి కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో హైకోర్టు, అసెంబ్లీ అనేక భవనాలు ఏర్పడినాయి. ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వంలో 2500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అమరావతిలో పెట్టుబడులకు పెట్టింది. మీరు ఎవరితో కూడా సంప్రదించకుండా మోనార్కుగా నియంత్రిత పాలన కొనసాగిస్తూ అరాచకంగా కొనసాగిస్తున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. చూసినట్లయితే గత నెల పైన నుంచి ఈ అమరావతి ప్రాంతంలో 29 గ్రామాల్లోని ప్రజలు 30 మంది వరకు చనిపోవడం జరిగినది. మీకు కనికరం లేకుండా మీరు మీ యొక్క మూర్ఖపు ఆలోచనతో అదేవిధంగా పోవటం సమంజసం కాదు. మీరు నిజంగా రాజధాని మార్చాలని ఆలోచన ఉంటే మీరు తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అసెంబ్లీని రద్దు చేసి మీరు ఎలక్షన్కి వెళ్ళండి. అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు మీరు ముఖ్యమంత్రిగా ఉండాలా, రాజధాని ఎక్కడ ఉండాలా, ఇంకో ప్రాంతంలో ఉండాలని. అంతేగాని మీరు మార్చడం ఏమాత్రం కూడా ముఖ్యం కాదు. అదేవిధంగా మీరు 13 జిల్లాల్లో ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతూ వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా లేరు. మీరు ప్రశాంతంగా లేరు. రాష్ట్రంలో ఉన్న ప్రజలను ప్రశాంతంగా ఉంచడానికి కూడా మీరు కోరుకోవట్లేదు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే మీరు హైకోర్టు ఎక్కడుండాలో మీరు డిసైడ్ చేస్తారా? కోర్టుకు రావాలా వద్దనేది మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది కోర్టు. కానీ మీరు హైకోర్టు కూడా మార్చాలి, అక్కడ మార్చాలి, బెంచ్లు పెట్టాలి, కర్నూలులో పెట్టాలి అని చెప్పేసి ఆలోచన మంచిది కాదు. ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ రాజధాని అనేది పర్మనెంట్, శాశ్వతం. 33,000 ఎకరాలు, 29,000 కుటుంబాలు అమరావతిలో ఇచ్చినాయి. కానీ మీరు వాళ్ళ యొక్క ఆలోచనల్ని విభిన్నంగా వాళ్ళందరినీ రద్దు చేస్తూ మీరు ప్రజలను బాధ పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు ఇంకోసారి ఆలోచన చేసుకోండి. మా యొక్క అందరి యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరి యొక్క బాధ ఒకటే, అమరావతిలోనే రాజధాని కొనసాగించాలి, ఇక్కడే ఉండాలి. జై అమరావతి, జై జై.